అండి వెల్కమ్ బ్యాక్ టు సరదాగా సువర్ణ. సో సాయంత్రం సరదాగా ఎటైనా వెళ్ళాలి అంటే మీరు ఎటు వెళ్తారో సరదాగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ రాజమండ్రి వాళ్ళైతే తప్పకుండా వెళ్ళేది మాత్రం ఏంటో కూడా నేనే చెప్పేస్తాను, పుష్కర్ ఘాట్ అండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడికి వస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు వచ్చి ఉంటానో, బట్ అయినా కూడా అస్సలు బోర్ కొట్టదండి. మూవీ సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఈస్ట్ గోదావరి బ్యాక్గ్రౌండ్ లో తీసే ప్రతి మూవీలో స్టార్టింగ్ ఫ్రేమ్ వచ్చి ఈ 2 బ్రిడ్జెస్ మధ్యలో పెడుతూ ఉంటారు. బ్రిడ్జెస్ అంత ఫేమస్ అనమాట. మండ్రి వాళ్ళకైతే చాలా ఎమోషన్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క ఫోటో అయినా 2 బ్రిడ్జెస్ మధ్యలో తీసుకోకుండా వెళ్ళరు. ఎవ్రీ 12 yearsకి వచ్చే పుష్కరాల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అందరూ చూస్తూ ఉంటారు అండ్ వస్తూ కూడా ఉంటారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేసే ప్రతి ట్రైన్లో కూడా ఎవ్రీ ప్యాసింజర్ యాక్టివ్ అయిపోతారనమాట. బ్రిడ్జ్ వచ్చే టైంకి వ్యూ అంత బాగుంటుందండి ట్రైన్లోంచి. అండ్ అట్లీస్ట్ ఒక్క ఆయనన్నా వేసి దండం పెట్టుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఇంకైతే గోదావరి మాతకి ఇచ్చే హారతి కోసం చాలా మంది స్టెప్స్ మీద కూర్చుని అయితే వెయిట్ చేస్తూ ఉంటారండి. చాలా చాలా బాగుంటుంది హారతి టైంలో మాత్రం. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళ కోసం చెప్పాల్సిన అవసరమే లేదనమాట. సూపర్గా ఎంజాయ్ చేస్తారు అండ్ స్టంట్స్ కూడా వేస్తారండి. చాలా మంది పిల్లలు బ్రిడ్జ్ నుంచి దూకుతూ ఉంటారు. నాకైతే మాత్రం చాలా భయం వేస్తూ ఉంటుంది. రాజమండ్రికి పుష్కర్ ఘాట్ ఎంత ఫేమస్, బజ్జీలు కూడా అంతే ఫేమస్ అండి. సో బజ్జీలు తినకుండా అయితే మాత్రం ఇంటికి వెళ్ళి ప్రసక్తే లేదు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.